గుంటూరు జిల్లా మంగళగిరిలో కృపా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన కృపా ప్రాంగణం పునఃప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కృపా ప్రాంగణాన్ని ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నాడు నేడు ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలోనే ఉంటానని స్పష్టం చేశారు. దేవుడు మనకు పరీక్షలు పెట్టినప్పుడు వాటిని జయించే శక్తిని కూడా ఆయనే ఇస్తాడని చెప్పారు. కృపా సమాజానికి ఎదురైన సమస్యను పాస్టర్ బేతు వివేక్ సంకల్పంతో దేవుడి ఆశీస్సులతో అధిగమించగలిగామని తెలిపారు. కేవలం 7 నెలల్లోనే కృపా ప్రాంగణాన్ని కలిసికట్టుగా పునర్నిర్మించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మతాలు వేరైనా అందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని, క్రిస్మస్ మాసం సందర్భంగా సమాజంలో ఉన్న అవసరమైన వారికి సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క వ్యక్తితో కాదు, సమాజం కలిసి వస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. మంగళగిరిలో కమ్యూనిటీ భవనాల నిర్మాణం, శ్మశానాల అభివృద్ధి వంటి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతరం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. పాస్టర్లకు ఆయన చేతుల మీదుగా నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది పాస్టర్లు, పెద్దలు, భక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. వాస్తవంగా విజయ్ గారి తర్వాత వివేక్ గారి తర్వాత మారడం చాలా కష్టపడింది. అది నాకు బాధ్యత ఇచ్చారు. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కృపా సమాజం పునర్నిర్మాణ కార్యక్రమం ఈరోజుతో పూర్తయింది. మే 2021 దేవుడు మనందరికీ ఒక పరీక్ష పెట్టాడు. వాస్తవంగా వివేక్ గారి గురించి ఉండాలి, వివేక్ గారిని ఎప్పుడు కలవలేదు. కానీ సంఘటన జరిగినట్టునే నాకు విజయ్ గారు పర్సనల్గా ఫోన్ చేసి మన నియోజకవర్గంలో దేవుడు మనకి పరీక్ష పెట్టారంటే తెలిసి సాధించాలని పెద్దలు చెప్పాను. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. 7 నెలల్లో నేను కూడా ఊహించలేదు. 7 నెలల్లో పూర్తి చేయగలుగుతాను. దేవుడి ఆశీస్సులు మనకు 7 నెలల్లో మనం పూర్తి చేసుకున్నాను. ఆనాడు పెద్దలు చెప్పారు, మనందరం కొంతమంది క్రైస్తవులు ఉంటాం, హిందువులు ఉంటాం, ముస్లింలు ఉంటాం. మతాలు వేరైనా మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక్కొక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అదే నేను పెద్దలు వచ్చినప్పుడు చెప్పాను, మీరు అనేక పడుతుంది, ఎవరు ఏదో అంటున్నారు నమ్మద్దండి. అందరం కలిసికట్టుగా పునర్నిర్మాణం మనం చేసుకుందాం. ఇది కేవలం మనకే కాదు, ఎవరికి పరీక్ష వచ్చినా ఇది మన పరీక్ష అనుకుందాం. అట్లనే పనిచేద్దాం. పెద్దలు ఇక్కడ ఉన్న మీ అందరి సహకారంతోనే గురువు గారు ఇంత అద్భుతంగా ఈరోజు మళ్ళీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలందరూ ఎంతోమంది డాక్టర్లు, టీచర్లు అందరూ కలిసి వచ్చారంటేనే ఇంత అద్భుతంగా మనం చేసుకోగలిగామని చెప్పారు. నేను అందరూ విషయం కోరాలనుకుంటున్నాను. పెద్దల అనుమతితో విషయం కోరాలనుకుంటున్నాను.